హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగినర్ అండి. సో ఈరోజు అయితే మనము వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తానండి. ఓకేనా? సో ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్ అండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇలా ఆల్రెడీ మీకు కటింగ్ వీడియో పెట్టాను. ఆ రోజు నుంచి ఇంక బ్లౌజ్ని కుట్టలేదు. సో ఇప్పుడైతే మీకు కుట్టి చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇది ఉంది కదా, సో ఇలా చూసుకోండి కాలర్ ఎక్కడి వరకు వస్తుందని. సో ఇక్కడ వరకు ఉంది కదా, కొంచెం ఇలా కాలర్ని ఇలా కొంచెం ఇలా స్టిచ్ చేసుకోండి. సో నేను సింగిల్ పాదం యూజ్ చేశానండి. ఓకేనా? సో ఇలా తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేయండి. చేసి ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి. కొంచెము మనకి మన వర్క్ వేయించుకున్న దానికంటే సో రెడీమేడ్ బ్లౌజ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది కుట్టేటప్పుడు. బట్ ఓకే. సో ఇలా సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని మీద ఇలా లైనింగ్ బ్లాక్ పెట్టేసేయండి. ఓకేనా? సో ఇలా పెట్టి తర్వాత ఇక్కడ ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేయండి. ఓకేనా? ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మనం తీసుకున్న గల్ల కంటే కొంచెం వెడల్పు వస్తుందండి. ఓకేనా? ఇలా నీట్గా ఇలా చూసారు కదా, ఇలా. ఓకేనా? వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్స్ తిరిగే దగ్గర ఇలా చిన్నగా టాకాలు ఇవ్వండి. కుట్టుకు మరి కుట్టు కట్ చేసేటట్టు టాకాలు ఇవ్వద్దండి. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఇలా తీసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేయండి. ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం దీన్ని ఇలా తిప్పేసేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఇలా తిప్పేసేయండి. సో చూసారు కదా, ఓకేనా? సో ఇలా ఇప్పుడు ఇది అవసరం లేదండి, మీరు పైనుంచి స్టిచ్ అవసరం లేదు. ఓకేనా? సో ఇలా నీట్గా అనుకున్న తర్వాత సో ఇలా చూసారు కదా, ఇలా ఇలా నీట్గా అనుకొని దీన్ని ఇలా స్టిచ్ చేయండి, జాయిన్ చేసేయండి నీట్గా. వీడియో ఫస్ట్ టైం చేసిన వాళ్ళు లైక్ చేయండి. మధ్యలో ఇక్కడ మనకి డిజైన్కి పూసలు వస్తాయో ఏమోనని చేయితో ఇట్లా తడుముకుంటూ చూసుకోవాలండి. ఓకేనా? లేదంటే సూది ఇరిగిపోద్ది. ఇలా ఎక్కడ ఎవడో ఇంకా అగ్గో ఇలా
సో ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేయండి. ఓకేనా? ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేయండి. ఓకేనా? సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇలా టాకాలు వేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇలా వేసిన తర్వాత సో ఇప్పుడు నడుము పట్టి ఉంది కదా, తెలుసు కదా మీకు కూర. సో కూర ఉన్నది మనకి ఇటు పై వైపున రావాలి. ఇలా పూసలు చూసుకుంటూ స్టిచ్ చేయాలండి, లేదంటే సూది తిరిగిపోద్ది. ఇలా టాకాలు వేసుకున్న దగ్గర చిన్నగా ఫ్రిల్ పెట్టాలి. సింగిల్ పాదం పెట్టినప్పుడు మనకి కొంచెం గట్టిగా లాగినామనుకో దారం ఊరికనే తెగుద్దండి. ఓకేనా? మీరు గమనించారో లేదో. సో ఇప్పుడు టాప్ స్టిచ్ ఒకటి వేసేయాలండి నీట్గా. చూసారా, కొంచెం ఇట్లా గట్టిగా మనం లాగితే దారం అనేది తెగిపోతుంది. వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. ఓకేనా? వర్క్ బ్లౌజ్ కుట్టడం అంత పెద్ద కష్టమే కాదండి, మీరు ప్రాక్టీస్ అయితే చాలా సింపుల్గా కుట్టేయచ్చు. చూసారు కదా ఇదండి. ఓకేనా? సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది మనకి ఎగ్జాక్ట్. సో ఇలా ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నాం. ఇది మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, సో ఇది ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా దేనానికి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఇంకా మీకు తెలుసు కదా, హ్యాండ్స్కి చంప కీలికలు కంపల్సరీ పడతాయి కదా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా చంక పీలికలను అయితే కట్ చేసుకోండి. ఇలా. సో ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా సపరేట్ చేసేయండి. చేసిన తర్వాత దీన్ని ఇలా సో పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఇలా స్టిచ్ చేయండి. స్టిచ్ చేసి ఒక టాప్ స్టిచ్ చేసేయండి. ఓకేనా?
వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయొద్దు, ఓకేనా. సో నేను ఏం ఎడిటింగ్ ఏం చేయట్లేదు. సో నేను ఎలా కుడుతున్నానో అలానే మీకు చూపిస్తున్నానండి, ఓకేనా. ఐ హోప్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా ఇంకో హ్యాండ్కి కూడా మనం ఇలాగే జాయిన్ చేయాలండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది ఎటు జాయిన్ చేసినాము, సో ఇప్పుడు ఇలా జాయిన్ చేయాలి చూసుకొని, ఓకేనా. ఇలా సో ఇలా కుడితే నేనైతే 250 తీసుకుంటానండి. ఒక ఎక్స్ట్రా 50 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తాను. యాక్చువల్గా అయితే 350, 400, 450 అట్లా తీసుకుంటారు వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే మా కాంప్లెక్స్లో, అంటే చౌరస్తాలో. సో నేనైతే మరి అంత ఎక్కువ ఛార్జ్ ఏం చేయను, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హ్యాండ్స్, సో ఇప్పుడు ఇలా రివర్స్ పెట్టేసి ఇక్కడ ఎగ్జాక్ట్, సో మీకు హ్యాండ్స్ అనేది ఇలా పోలియండి, ఓకేనా. చేసి ఇక్కడ ఒకటి టక్ పెట్టేసేయండి. పెట్టి ఇది ఎగ్జాక్ట్ మిడిల్లో రావాలండి, ఓకేనా. అది ఎక్కడ రావాలి, ఇక్కడ ఇగో ఫ్లవర్ ఉంది కదా, సో ఇలా రావాలి, ఓకేనా. ఇలా అయితే స్టిచ్ చేయాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా కట్ చేసేయండి. ఏం లేదు, దీన్ని ఇలా విప్పేసి ఒక స్టిచ్ చేయడం. ఇలా, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఇలా అనేసి హ్యాండ్స్ జాయిన్ చేసేయండి. చూసుకుంటూ ఈ కింద తడుముకుంటూ కుట్టాలండి, లేదంటే మొత్తము సూదిరిగిపోతుంది, ఓకేనా. మనకు అక్కడక్కడ పూసలు వస్తాయి. సో పూసలు కేర్ఫుల్గా చూసుకుంటూ కింద తడుముకుంటూ ఏమన్నా ఉంటే సో ఆ పూసలను అనేవి తీసేయాలి, లేదంటే సూదిరిగిపోద్ది. సూదిరిగిపోయిందంటే పెద్ద తలకాయ నొప్పి, మళ్ళీ అడ్జస్ట్ చేసి పెట్టాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం మనకు అతుకు పడుతుంది కదా, సో ఇప్పుడు ఈ అతుకుని ఇక్కడ వేసేయండి. దీన్ని ఇలా క్లాత్ని అంతే అండి, చాలా సింపుల్ బ్లౌజ్ మనం కుట్టడము, ఓకేనా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.